క్లారిటీ వస్తుంది 1 by 1. ఇప్పుడు అది లేదు అని తెలిసాక చాలా సంతోషపడ్డా నేను. కాదు కాదు ఉంది అని చెప్తున్నారు. గత 5 సంవత్సరాల్లో నేను 1 సారో 2 సార్లు 3 సార్లు వెళ్ళినట్టున్నాను తిరుమల తిరుపతి దేవస్థానానికి. నేనేంటంటే దర్శనం మనకి పదే పదే వెళ్ళడం ద్వారా ఇంకొక భక్తుడికి అవకాశం కోల్పోవడం ఎందుకన్న ఆలోచన ఉంటుంది. ప్లస్ దర్శనం అనేటటువంటిది మైండ్లో మనసులో ఉండేలాగా ముద్రించుకునేలాగా ఉండేలా వెళ్ళాలనుకుంటా నేను. కాబట్టి నేను తక్కువగా వెళ్తాను. మొన్న 5 ఏళ్లలో 2-3 సార్లు వెళ్ళినట్టున్నా నేను. వెళ్ళిన ప్రతిసారి నేను లడ్డూ తిన్నాను. ఇప్పుడు ఆ ఫీల్ క్రియేట్ అవ్వడం కదా తిన్నదంతా కూడా. ఇప్పుడు ఏంటి ఇంకోటి అది మరీ దరిద్రం ఏంటంటే వాళ్ళు మనుషులో పశువులో అర్థం కావట్లేదు కానీ హ్యాండ్ పిక్లును హార్పిక్లు కలుపుతారు దాంట్లో బాత్రూమ్ది. ఎందుకంటే అందులో రాసుందంటే వాళ్ళు కొనుక్కున్నారు అది అని రాశారు. ఒక ల్యాబ్ ఇదే దాన్ని ఏమంటారు డైరీది పూర్తి అయిపోయాక కడగరా తొడవరా దానికోసం కొనుక్కున్న వాటికి కలిపేశారని ఎవరు చెప్పారు? సిట్ చెప్పిందా వీళ్ళకి? అది కలిపితే అసలు మనం సరిగ్గా ఉండగలమా? పైగా చంద్రబాబు గారు దాన్ని సర్టిఫై చేస్తా జనాలు అనారోగ్యం పాలు కాకుండా భగవంతుడు కాపాడాడంట. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కల్పిస్తే ఏం మాట్లాడుతున్నాం మనము? అవి అసలు కలిపితే అనారోగ్యం పాలవరా? సిట్ దర్యాప్తును నమ్మట్లేదు, సిబిఐ దర్యాప్తును నమ్మట్లేదు. పైగా సిట్ ఈ కోణంలో దర్యాప్తు చేసిందా, సిబిఐ ఈ కోణంలో ఎందుకు విచారించలేదు, ఎందుకు దర్యాప్తు చేయలేదు అనే ప్రశ్నలు పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ నిన్న ఈ మహా ప్రెస్ మీట్లో 3 పార్టీలకు సంబంధించి కొన్ని అనుమానాలు రేజ్ చేస్తూ అప్పట్లో ఈవీగా ఉన్నప్పుడు ధర్మారెడ్డి లేదంటే